ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఈరోజు నేను తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారి దర్శించుకోవడానికి అంగప్రదక్షిణ టికెట్లు అయితే నేను జనవరి నెలలో బుక్ చేసుకోవడం జరిగిందండి. నాకు ఈ రోజున అంటే ఏప్రిల్ 7వ తారీఖున స్వామివారికి అంగప్రదక్షిణ చేయడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగో నేను ఆ టికెట్, అంగప్రదక్షిణ టికెట్ నాకు మా మిస్సెస్కి ఇద్దరికి కలిపి శ్రీవారికి అంగప్రదక్షిణ చేయడానికి టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. మనకైతే అంగప్రదక్షిణ టికెట్ అంటే ఏమిటి, అంగప్రదక్షిణ అంటే ఏ విధంగా ఉంటుంది, స్వామివారిని ఏ విధంగా దర్శించుకోవాలని అడుగుతున్నారండి. మనకైతే అంగప్రదక్షిణ టికెట్ అన్నది మనకి నైట్ 1 గంటకి అయితే రిపోర్ట్ చేయాలండి. అంటే ఎస్సిడి కాంప్లెక్స్ వైకుంఠం 1 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. దానికంటే ముందుగా మనం అంగప్రదక్షిణ చేయడానికి ఏ విధంగా వెళ్ళాలి అంటే ముందైతే మనం సాంప్రదాయ వస్త్రాలతోటి అంగప్రదక్షిణ చేయడానికి వెళ్ళాలండి. ముందైతే రూమ్లో నీట్గా రెడీ అయిపోయి దాని తర్వాత మనకి శ్రీవారి యొక్క పుష్కరిణి ఉంటుంది కదా, అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఉంది కదండి, దాని పక్కనే మనకి స్వామివారి యొక్క పుష్కరిణి ఉంటుంది. అంటే ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనకి వరాహస్వామి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి ఒక కోనేరు కనిపిస్తుంటుంది కదండి, దాన్ని పుష్కరిణి అంటారు. ఆ పుష్కరిణిలో మనం స్నానం ఆచరించాలి. అంటే తలస్నానం చేసి అవే తడిబట్టలతోటి మనం అంగప్రదక్షిణ చేయడానికి శ్రీవారి యొక్క ఆలయంలోకి వెళ్ళాలి. మనకైతే ప్రతి ఒక్కరు కూడా చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే రూమ్లో రెడీ అయిపోయి డైరెక్ట్గా మనకి అంటే ఎస్సిడి కాంప్లెక్స్ దగ్గరికి వైకుంఠం 1 దగ్గరికి అంగప్రదక్షిణ చేయడానికి వెళ్ళిపోతున్నారండి. కాకపోతే వీళ్ళందరూ కూడా ముందుగా శ్రీవారి యొక్క పుష్కరంలో స్నానం ఆచరించి అదే అంటే తలస్నానం అంటే 3 సార్లు మునకలు వేసి అదే తడిబట్టలతోటి మనం అయితే వెళ్ళాలి. ముందుగా అయితే ఇలా వెళ్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క టికెట్ కానీ మీకు ఆ ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ అదేవిధంగా మీ డబ్బులు ఏమన్నా తీసుకెళ్ళినా కూడా అవన్నీ తడిసిపోకుండా ఒక కవర్లో పెట్టుకుని జాగ్రత్తగా మీరు శ్రీవారి యొక్క పుష్కరంలో స్నానం ఆచరించి తర్వాత మీరు అంగప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్ళండి. దాని తర్వాత ఏ విధంగా ఉంటుందన్నది కూడా నేను చూపిస్తూ ఉంటాను స్టెప్ బై స్టెప్. దాన్ని బట్టి మీరు కొత్తగా ఎవరైతే అంగప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నారో మీరందరూ కూడా జాగ్రత్తగా నా వీడియోని పూర్తిగా చూసేటప్పుడు ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.